హలో, దిస్ ఈజ్ యువర్ లక్కీ సార్. మనం హైబ్రిడైజేషన్ గురించి చెప్పుకుంటున్నాం, రైట్ కదా? హైబ్రిడైజేషన్ అంటే కలర్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం మనం. ఏంటది? ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీస్ టు ఫార్మ్ ఐడెంటికల్ న్యూ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఈజ్ హైబ్రిడైజేషన్. sp2 sp3 అమోనియా వాటర్ మాలిక్యూల్స్ ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ sp3d. పేర్లోనే ఉంది. 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ అండ్ 1 d ఆర్బిటాల్. So total number of orbitals are 5. In that s character is 20%, p character 3 ఉన్నాయి కాబట్టి 60%, and this is going to be 20%. s20, p60 and d20% character will be there. And s orbital, p orbital, p orbital plus p orbital. sp3d హైబ్రిడైజేషన్లో జనరల్గా పార్టిసిపేట్ చేసే ఆర్బిటాల్ వచ్చేసి dz². ఓకేనా? సో sp3d హైబ్రిడైజేషన్లో మనకు ఉన్నటువంటి ఆర్బిటాల్స్ 1 2 3 ఇలా వచ్చేసి ఒకటి ఎబో ద ప్లేన్, ఒకటి బిలో ద ప్లేన్ వస్తుంది. వీటి మధ్య యాంగిల్ 120 degrees. Here the angle is going to be 90 degrees. So two types of angles are going to be possible. sp3d. So the name of what we can call this hybridization? Trigonal bipyramidal hybridization. Trigonal bipyramidal hybridization, sp3d with 120 degrees and 90 degrees. చలో మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. PCl5. In PCl5, the central atom is phosphorus with an atomic number of 15. Electronic configuration వచ్చేసి neon 3s2 3p3, whereas 3d orbital is completely vacant. అంతేనా? 3s is a pair, 3p with 3 unpaired electrons, 3d is completely vacant. Now we need 5 unpaired electrons because we want to form PCl5. That means 5 bonds should be there. 5 bonds means 5 unpaired electrons are required. So excite this here. It is ground state electronic configuration. In the excited state, now we have 1 2 3 excited state 1, 5 electrons. These 5 electrons containing 5 orbitals are undergoing hybridization, which we call sp3d hybridization, trigonal bipyramidal hybridization. So phosphorus 1 2 3, 1 above the plane, 1 below the plane. All these are with electrons, and the attached atom is going to be chlorine. We know chlorine atomic number is 17. Electronic configuration is 3 on 3s to 3p5, where 3s is a pair. In 3p5 there are 2 pairs and 1 unpaired electron. Okay, now that unpaired electron we want to go. So చెప్పుకున్నాం కదా, 8 అంక వేయాలి అంటే p ఆర్బిటాల్ ఇట్ ఈస్. ఓకే, యూ కెన్ షో లైక్ దిస్. సో బాండ్స్ చూస్తే ఇలా ఉంటాయి బేట. 1 2 3 3 chlorines are like this. You can show some dots here. This is trigonal, where the angle is 120 degrees. One is above the plane, another is below the plane. Here the angle is going to be 90 degrees. కొన్ని పుస్తకాల్లో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గురించి 180 కూడా అంటాడు. అవసరం లేదు. వెరీ సింపుల్. మీరు కరెక్ట్గా కావాలంటే ఏం చేస్తారంటే, మీరు ఒక పెన్ను తీసుకోండి, మీరు 2 వేల మధ్యలో పెట్టుకోండి. ఇది ఒక వేలు, ఇది ఒక వేలు అనుకుంటే ఈ మధ్యలో ఒక పెన్ను పెట్టుకోండి. దిస్ ఇస్ అబోవ్ ద ప్లేన్, దిస్ ఇస్ బిలో ద ప్లేన్. ఈ ఫింగర్ ఒకటి, ఈ ఫింగర్ ఒకటి, ఇక్కడ ఒకటి.
ఇది పామ్ అనుకుందాం. ఓకేనా, మీ అదే చేయిలో ఉంటే కనుక ఇక్కడ ఈ 2 ఫింగర్ల మధ్యలో పెన్ పెట్టుకుంటే ఇది అబో ద ప్లేన్, ఇది బిలో ద ప్లేన్, ఆ లైఫ్. నిన్న మనం ఒక వర్డ్ వాడాము ఇక్కడ 4 మంచి మాటలు అని చెప్పేసి, అదే కంటిన్యూ చేద్దాం. హైబ్రిడైజేషన్ ఈజ్ sp3d ఇన్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్, రైట్. బాండ్స్ వచ్చేసి 5 సిగ్మా బాండ్స్, ఓవర్లాపింగ్ 5 overlappings are there. All overlappings are sp3d with p. అంతే కరెక్ట్. లోన్ పేర్స్ ఆన్ ఫాస్ఫరస్ పైన సెంట్రల్ ఆటమ్ పైన లోన్ పేర్స్ ఏమీ ఉండవు. షేప్ వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడల్, టీబీబీ అంటాం, ట్రైగోనల్ బైపిరమిడల్. యాంగిల్స్ వచ్చేసి 90 degrees అండ్ 120 degrees. ఈ డేటా మొత్తం రాసేయాలి. ఈ 6 lines డేటా రాస్తే చాలు, యూ విల్ బి గెటింగ్ ఫుల్ మార్క్స్, నో డౌట్. సో sp3d హైబ్రిడైజేషన్కి ఎగ్జాంపుల్ PCl5. ఇది స్టోరీ, దాని స్ట్రక్చర్ ఇది. ఇంకో రెండు నిమిషాలు క్లోజ్ చేసేద్దాం. sp3d2 అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి. ఎస్ క్యారెక్టర్ ఎంత ఉండాలి చెప్పండి, 1/6. పి క్యారెక్టర్ 50%, 3/6. డి క్యారెక్టర్ 2/6. ఇక మరి వీటిని ఏం అడిగాడు కానీ 16.3 అట్లా రాసుకుంటూ పోవాలి. 16.33 అట్లా ఉంటాయి, ఆ నెంబర్లు వేసుకుంటూ పోవాలి. 1 s ఆర్బిటాల్, p ఆర్బిటాల్ ప్లస్ p ఆర్బిటాల్ ప్లస్ p ఆర్బిటాల్, 2 d ఆర్బిటాల్స్ కావాలి. ఒకటేమో dx² మైనస్ y² తీసుకుంటాం, ఇంకోటి dz² తీసుకుంటాం. ఈ అన్ని ఆర్బిటాల్స్ కలిస్తే యూ విల్ బి గెట్టింగ్ 6 ఆర్బిటాల్స్ లైక్ దిస్. 4 ఇన్ ద ప్లేన్, 1 above the plane, 1 below the plane. దీన్ని ఆక్టాహెడ్రల్ అరేంజ్మెంట్ అంటాం. సో దిస్ హైబ్రిడైజేషన్ ఈజ్ కాల్డ్ ఆక్టాహెడ్రల్ హైబ్రిడైజేషన్. ఆక్టాహెడ్రల్ హైబ్రిడైజేషన్ sp3d2 విత్ 90 degrees యాంగిల్స్, అన్ని 90 degrees ఉంటాయి బట్. సో ఇది s ఆర్బిటాల్, ఇవన్నీ p ఆర్బిటాల్స్, ఇంకొకటి dx² మైనస్ y², 1 more is dz². మనకు కావాల్సింది ఎగ్జాంపుల్. డైరెక్ట్గా ఎగ్జామ్లో అడిగినప్పుడు SF6 అని అడుగుతారు, బోర్డ్ ఎగ్జామ్స్ అయితే. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే మీకు ఆల్రెడీ నేను షార్ట్కట్ చెప్తాను, దాని గురించి అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సల్ఫర్ ఈజ్ ద central atom with atomic number of 16, electronic configuration of neon 3s2, 3p4, 3d0, where s electron, p electrons are like this. D is completely vacant. What happens now? In the ground state electronic configuration, we have only 2 unpaired electrons, but we want 6. So we'll go for excitation once, 1 2 1 1 1 1. excitation అంటే ఇది ఇక్కడికి ఎక్సైట్ అయింది బట్ దిస్ ఎక్సైటెడ్ హియర్. సో నౌ 4 unpaired electrons are there. దిస్ ఈస్ కాల్డ్ excited state 1. సరిపో మనకి, వీ వాంట్ మోర్, ఏ దిల్ మాంగే మోర్ అని ఉంటుంది కదా, అట్లా మనకు 6 కావాలి. 6 కావాలంటే సరే 7 కావాలంటే ఏం చేయాలి, 7 రాదు బెట్ట మనకి ఇక్కడ, ఎందుకంటే అంత పాసిబిలిటీ లేదు. 1 2 3 4 5 రైట్, ఒకటి ఆల్రెడీ ఉంది ఇక్కడ. 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, 2 d ఆర్బిటాల్స్. యూ కెన్ సే దిస్ హైబ్రిడైజేషన్ యాజ్ sp3d2 హైబ్రిడైజేషన్. ఓకేనా. యాజ్ వీ నో, ఫస్ట్ ఆర్బిటాల్, సెకండ్ ఆర్బిటాల్, థర్డ్ ఆర్బిటాల్, ఫోర్త్ ఆర్బిటాల్, ఈచ్ ఆర్బిటాల్ ప్రతిదాన్ని మనం sp3d2 అనాలి బెట. 1 is above the plane, 1 is below the plane. అటాచ్ అయ్యేది ఫ్లోరిన్, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9, హీలియం 2s2, 2p5. 2s2లో పేర్ ఉంది, 2p5లో 2 pairs, 1 unpaired electron ఉంది. అంటే మనం అటాచ్ చేయాల్సినటువంటి ఆర్బిటాల్ p ఆర్బిటాల్. సో అన్ని 8 అంకెలు వేసేయండి. ఓకే, ఒకటి సల్ఫర్ ఎలక్ట్రాన్, ఒకటి ఫాస్ఫరస్ ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ కలిసి బాండ్స్ ఇలా ఫామ్ అవుతుంది. అంతే, అయిపోయింది. అంతే అయిపోయింది. చిన్నపిల్లలకి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు చెప్తారు అయిపోయిందని, అలా అయిపోయింది అంతే. వెరీ క్లోజ్, వెరీ సింపుల్. ఇలా ఫ్లోరిన్స్ రాసేయండి. వాట్ ఈస్ ద యాంగిల్ ఇయర్? కరెక్ట్ బేటా. 1 is above the plane, 1 is below the plane. ఇవన్నీ డాటెడ్స్తో మిక్స్ చేసేయండి. ఇక్కడ దాకా ఎందుకు రాయట్లేదంటే, రాయొచ్చు, ఏమి నష్టమేం లేదు, కానీ మనకి
కనబడట్లేదు అని అర్థం. అక్కడ నుంచి బాగుంటుంది కానీ కనబడట్లేదు అని అర్థం. ఫైన్, 90 degrees. సో హైబ్రిడైజేషన్ 4 మంచి ముత్యాల్లో sp3d2 ఇన్ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్. Then lone pair of electrons are not there on central atom. Attached atom పైన ఉన్నాయి, లోన్ పేర్ సెంట్రల్ atom పైన లేవు. మనం రాసిన సెంట్రల్ atom పైన number of bonds are going to be 6 sigma bonds. Overlapping will be sigma sp3d2 orbital of sulfur, f fluorine ఏమో p orbital, 2p orbital of fluorine. So sp3d2 p overlapping, like this 6 overlappings are there. Shape of the molecule is octahedral, or you can say square bipyramidal. Octahedral and ఏముంది ఇంకా యాంగిల్, బాండ్ యాంగిల్స్ వచ్చేసి 90 degrees, అన్ని 90 degreesలో ఉంటాయి. ఇది SF6 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. చాలా ఈజీ, అవసరం ఉంటే ఒకసారి పాస్ కొట్టి మరోసారి చెక్ చేయండి. sp3d3 hybridization, which we call pentagonal bipyramidal hybridization, which is with 72 degrees and 90 degrees. ఇక్కడ s ఆర్బిటాల్ ఒకటి, px py pz 3, దాని తర్వాత dxy dyz dxz. సో టోటల్ మనకి 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మళ్ళీ క్యారెక్టర్ కావాలంటే తెలుసు, ఇది 1/7, ఇవేమో 3/7, ఇవి 3 కూడా 3/7. ఈ పర్సంటేజ్ ఇక్కడ అడిగాడు, ఓన్లీ sp3లో మాత్రమే అడుగుతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అయోడిన్ హెప్టాఫ్లోరైడ్. అయోడిన్ అటామిక్ నెంబర్ 53, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 5s2 5p5 5d0. బాక్సెస్లో రాసుకుంటే కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది. మనకి 7 బాండ్స్ కావాలి, మన దగ్గర 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కానీ దాంట్లో ఒకటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది ఇన్ ద గ్రౌండ్ స్టేట్. 7 రావాలంటే ఇది ఎక్సైట్ అవ్వాలి, ఇది కూడా ఎక్సైట్ అవ్వాలి, ఇది కూడా ఎక్సైట్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఎక్సైటెడ్, సెకండ్ ఎక్సైటెడ్, థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళాలి. మనం థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తే ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విల్ బి లైక్ దిస్. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఒక్కటి అన్పేర్ అవుతుంది, సెకండ్లో ఇంకోటి, థర్డ్లో ఇంకోటి. టోటల్లీ థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్ తర్వాత యువర్ కాన్ఫిగరేషన్ విల్ బి లైక్ దిస్. కరెక్ట్? ఫస్ట్ ఎక్సైటేషన్, సెకండ్ ఎక్సైటేషన్, థర్డ్ ఎక్సైటేషన్. నౌ 1 s orbital, 3 p orbitals, 3 d orbitals, sp3d3 hybridization. చెప్పుకున్నాగా అయోడిన్ ఇలా ఉంటే 1 2 3 4 5, ఇది పెంటగాన్. 1 above the plane, 1 below the plane. ఇలా ఉంటే IF7. మళ్ళీ ఫ్లోరిన్లు అంటే మళ్ళీ ఏం చేయాల్సి మీకు 8 అంక వేయాలి. అన్నిట్లో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఒక 2 డాట్స్ పడేద్దాం. కరెక్ట్? సో దీన్ని ఈజీగా ఉండడానికి ఫ్యాషన్ టీవీ సింబల్ వేస్తాం మనం. ఓకే, అయోడిన్ 1 2 3 4 5, ఒక పెంటగాన్లో ఉండే యాంగిల్స్ ఎంతమ్మా? కరెక్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 72 degrees. మళ్ళీ ఒకటి అబోవ్ ద ప్లేన్, ఒకటి బిలో ద ప్లేన్, ఈ యాంగిల్ వచ్చేసి 90 degrees. 4 మంచి ముత్యాలు. హైబ్రిడైజేషన్ sp3d3 ఇన్ థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్. లోన్ pairs on central atom nil. Bonds, there are 7 sigma bonds. Nature of overlapping, yes, 7 overlappings are there. All are sp3d3 and p orbitals, because this is sp3d3 orbital, this is p orbital, so this overlapping is called sp3d3p. నిన్న క్లాస్లో కూడా మనం ఫుల్గా చెప్పుకున్నాం వాటిని. కరెక్ట్? అయిపోయిందా? షేప్ వచ్చేసి పెంటాగోనల్ బైపిరమిడల్, పీబీపీ అంటాం దీన్ని. యాంగిల్స్ 72 degrees and 90 degrees.
ఎగ్జామ్లో వచ్చినా ఇది రాయాలి. 4 మార్క్స్ కోసం ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎంట్రన్స్ కోసం అయితే డైరెక్ట్గా మాలిక్యూల్స్ అడుగుతారు కాబట్టి మనకు అసలు ప్రాబ్లమే లేదు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. ఒక్కటి ఇక్కడ డిఎస్పి2 ఉంటుంది. దీన్ని మనం సెకండ్ ఇయర్లో డిస్కస్ చేద్దాం, ఇక్కడ అవసరం లేదు మీకు. కానీ dx² - y² ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేస్తుంది ఇక్కడ, డి ఆర్బిటాల్స్, మిగతాది ఎస్ ఆర్బిటాల్, 2 పి ఆర్బిటాల్స్, పిఎక్స్ పివై అనుకుందాం. ఇవన్నీ కలిస్తే వచ్చేటువంటి షేప్ వచ్చేసి స్క్వేర్ ప్లేనార్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees. బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే మనకి నికెల్ టెట్రాసైనైట్ NiCN4-2. ఊరికే ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనకి ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు. మీరు ఇప్పుడు క్లాస్ 11లో ఉన్నారు, క్లాస్ 12లో కోఆర్డినేషన్ అయ్యాక కాదు, క్లాస్ 12లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో డిస్కస్ చేద్దాం. ఇలా చాలా వస్తాయి మనకి. సో డిఎస్పి2 ఒకసారి జాగ్రత్తగా తీసుకొని బయట, డిఎస్పి2 ఆర్ sp2dలో మనం పార్టిసిపేట్ చేసేటువంటి ఆర్బిటాల్ వచ్చేసి డి ఆర్బిటాల్ dx² - y² అయితే sp3dలో పార్టిసిపేట్ చేసేది dz². sp3d2లో పార్టిసిపేట్ చేసేది ఈ రెండు dx² - y² అండ్ dz² అయితే sp3d3లో పార్టిసిపేట్ అయ్యేవి ఆ మూడు ఒక కేటగిరీ, dxy, dyz, dxz. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇంకంతకుమించి దీంట్లో పెద్ద లాజికల్ థింగ్స్ అంటూ ఏం లేవు. sp2 sp3 హైబ్రిడైజేషన్, దెన్ ఈ సంగతి ఓకేనా. ఇక్కడ మనం కొన్ని లైన్స్ వేసుకుందాం. ఎస్, ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది హైబ్రిడైజేషన్, లోన్ పేర్స్, బాండ్ పేర్స్, లేదా లోన్ పేర్స్ అండ్ బాండ్స్. యూ కెన్ సే సిగ్మా బాండ్స్ ఎన్ని, పై బాండ్స్ ఎన్ని, సిగ్మా ఆర్ పై ఉంటే పై కూడా, షేప్, బాండ్ యాంగిల్ అండ్ ఎగ్జాంపుల్. ఈ టేబుల్ మనకు మ్యాండేటరీగా వచ్చి తీరాల్సిందే. ఎస్పీ ఒకసారి, sp2 sp3లో 3 సార్లు తీసుకుందాం, 4 సార్లు తీసుకుందాం, ఓపెన్ అయిపోద్ది. లోన్ పేర్స్ ఇక్కడ ఏముండవు, ఇక్కడ ఉండవు. ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ ఉండవు. ఇక్కడ ఒక లోన్ పేర్, 2 లోన్ పేర్స్, 3 లోన్ పేర్స్ ఉంటే ఏమవుతుంది. ఎస్పీ అంటేనే లీనియర్, దేర్ ఆర్ 2 సిగ్మా బాండ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి బాండ్ యాంగిల్ 180 degrees, BeCl2, CO2 అండ్ C2H2. ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు sp2 హైబ్రిడైజేషన్ 3 బాండ్స్ ఫామ్ అవుతాయి అండ్ ద షేప్ ఈస్ ట్రైగోనల్ ప్లేనార్ with an angle of 120 degrees with BCl3, BF3 type of examples, C2H4. ట్విస్ట్ వచ్చేది ఇక్కడ. ఓకే, sp2 1 లోన్ పేరు ఉన్నప్పుడు 2 బాండ్సే ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి యాంగులర్ షేప్ ఆర్ బెంట్ ఆర్ వి షేప్. యాంగులర్ అన్న, బెంట్ అన్న, వి అన్న ఒకటే. ఓకేనా, మనం ఎగ్జాక్ట్లీ ఎగ్జాంపుల్ చెప్పకూడదు, కానీ SnCl2 లాంటివి తీసుకుంటే ఇక్కడ ఒక లోన్ పేరు ఉంటుంది, ఇక్కడ మాత్రం 119 degrees ఉంటుంది. sp2కి ఇంకో ఎగ్జాంపుల్ కావాలి లోన్ పేరు అంటే SO2 యూ కెన్ టేక్. SO2లో కూడా ఒక లోన్ పేరు ఉంటుంది. sp3 4 సిగ్మా బాండ్స్, టెట్రాహెడ్రల్, 109 degrees 28 minutes. మీథేన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈథేన్ కూడా తీసుకోవచ్చు మీరు, CCl4 లాంటి. బట్ వెన్ దెర్ ఈస్ a lone pair of electrons 3 sigma bonds ఉంటాయి, then the shape is pyramidal. ఓకే, ఎగ్జాంపుల్ NH3, ఇక్కడైతే 107 degrees. XeO3 తీసుకుంటే ఇక్కడ 103 degrees. సో యాంగిల్ ఫిక్స్ ఉండదు అని అర్థం. 2 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్ ఉన్న కేసు లోపల ఇట్ విల్ బి అగైన్ యాంగులర్ షేప్ ఆర్ బెంట్ షేప్ ఆర్ వి షేప్. ఎగ్జాంపుల్ వాటర్ లాంటిది. వాటర్లో ఉండేటువంటి యాంగిల్ వచ్చేసి 104
0.5 degrees. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే, వాటర్ మన ఫేవరెట్ కాబట్టి. ఒకటే ఉంటే దీనికి ఇక్కడ షేప్ అంటే ఏం చెప్పాం కానీ HCl లాంటి మాలిక్యూల్ తీసుకోవచ్చు. హైబ్రిడైజేషన్ కాన్సెప్టే హైపోథెటికల్, సో మనం ఏమన్నా రాసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు sp3d కేసెస్ చూద్దాం. sp3dలో మళ్ళీ ఒక 4 కేసెస్ ఉంటాయి బిడ్డ. sp3d హైబ్రిడైజేషన్లో అసలు లోన్ పేర్స్ లేకపోతే 5 సిగ్మా బాండ్స్ ఫామ్ అవ్వచ్చు. 1 లోన్ పేర్ 4, 2 లోన్ పేర్స్ 3 బాండ్స్, 3 లోన్ పేర్స్ 2 బాండ్స్. ఎలా ఉంటుంది? ట్రైగోనల్ బైపిరమిడల్ TBP అంటే ఇదైతే సీసా జామెట్రీ, ఇది టీ షేప్. ఈ పక్క గుర్తుపెట్టుకోవాలి, వేరే ఆప్షన్ లేదు మీకు. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి లీనియర్. ఈ ఎగ్జాంపుల్ ఎలా రాయాలి చెప్తాను. PCl5 అవునా, ఇక్కడ ఫాస్ఫరస్ ఉంది కదా, నెక్స్ట్ గ్రూప్ ఎలిమెంట్ తీసుకోండి సల్ఫర్, ఇదొకటి తగ్గించండి SCl4. నెక్స్ట్ గ్రూప్ ఎలిమెంట్ తీసుకోండి క్లోరిన్, ఇదొకటి తగ్గించండి. క్లోరిన్ పక్కన క్లోరిన్ రాస్తే చండాలంగా ఉంటుంది కాబట్టి ఫ్లోరిన్ అని రాద్దాం. నెక్స్ట్ గ్రూప్ ఎలిమెంట్ తీసుకోండి, 0 గ్రూప్లో రియాక్ట్ అయ్యేది ఒక జీనానే కాబట్టి Xc, ఇక్కడ ఒకటి తగ్గించండి F2. ఓకే, వాటికి దీనికి ఒక్కదానికి యాంగిల్స్ రాస్తే చాలు, 120 degrees 90 degrees, మిగతా వాటి మనకు అవసరం లేదు. SCl4 ఎలా ఉంటుంది? మనం VSE PR థియరీలో ఆల్రెడీ రాసాం, మళ్ళీ ఒకసారి రాద్దాం. ఇది SCl4. ClF3 ఎలా ఉంటుంది? ఇవి 2 లోన్ పేర్స్, 1 బాండ్ ఇయర్, 2 బాండ్స్ అది. XCF2 ఎలా ఉంటుంది? 1, 2 లీనియర్, అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఇన్ ద ప్లేన్ ఉంటాయని అర్థం. చలో నెక్స్ట్ sp3. ఈ టేబుల్ మ్యాండేటరీ. sp3d2 కేసులో 3 ఉంటాయి. సో మ్యాక్సిమం వచ్చేది మనకి sp3 అండ్ sp3dలోనే. ఇక్కడ నో లోన్ పేర్స్, 1 లోన్ పేర్, 2 లోన్ పేర్స్, 6 బాండ్స్, 5 బాండ్స్, 4 బాండ్స్. ఇది ఆక్టాహెడ్రల్ జామెట్రీ, ఇది స్క్వేర్ పిరమిడల్ జామెట్రీ. ఇది వచ్చేసి స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి SF6 విత్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees. చెప్పాగా సల్ఫర్ నెక్స్ట్ గ్రూప్ తీసుకోండి, ఇది ఒకటి తగ్గించండి, ClF5 ఆర్ BrF5 లాంటివి తీసుకోండి. ఇక్కడ నెక్స్ట్ గ్రూప్ తీసుకోండి, ఇక్కడ ఒకటి తగ్గించండి, XeF4. ఇక్కడ 1 లోన్ పేర్ ఉంటే ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఏం అవసరం లేదు, బొమ్మలు ఏం అవసరం లేదు మనకి. ఓకేనా, స్ట్రక్చర్స్ ఏం అవసరం లేదు. sp3d3 హైబ్రిడేషన్లో 2 స్ట్రక్చర్స్ ఉంటాయి బెటర్. ఒకటేమో 0 లోన్ పేర్ 7 బాండ్స్, 1 లోన్ పేర్ 6 బాండ్స్, రైట్. ఇవేమో లోన్ పేర్స్, ఇవేమో బాండ్స్. ఇదేమో పెంటాగోనల్ బైపిరమిడల్ అన్నాం మనం. IF7 ఎగ్జాంపుల్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ 72 degrees అండ్ 90 degrees. రాసి నోట్కి వచ్చారు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. దీన్ని డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ అంటాం. ఇవన్నీ స్ట్రక్చర్స్ మనం యూ కెన్ చెక్ ఇన్ వెస్పర్ థియరీ. కొంతమంది టీచర్స్ వెస్పర్ థియరీని హైబ్రిడేషన్ తర్వాత చెప్తారు, కొంతమంది ముందే చెప్తారు. ఎక్కడ నేర్చుకున్న పోయి తేడా వచ్చేదేం లేదు. బట్ హైబ్రిడేషన్ వెస్పర్ థియరీ 2 సేమ్. డిఫరెన్స్ ఏంటంటే హైబ్రిడైజేషన్లో ఆర్బిటాల్స్ మిక్స్ అయిపోతాయి కాబట్టి బాండ్ ఎనర్జీస్ అనే టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వెస్పర్ థియరీలో ఒక్క పాయింట్ చెప్పలేమంతే. XeF6 రైట్. సో ఇది టేబుల్. ఈ టేబుల్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. దాని తనకన్నా ముందు మనకి డి ఆర్బిటాల్స్ ఏవి పార్టిసిపేట్ చేస్తున్న విషయం తెలిసి ఉండాలి. ఓకేనా, ఈ టేబుల్ కంపల్సరీగా రావాలి. ఓకే, ఓపిక కొద్ది రాసుకోండి ఈ టేబుల్ని. అండ్ యూ మస్ట్ నో SP2 SP3 హైబ్రిడేషన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ బోర్డ్ ఎగ్జామ్స్, లేదా 4 మార్క్స్లో అడగాలనుకుంటే ఐదర్ SP3D ఆర్ SP3D అడగచ్చు షార్ట్ ఆన్సర్స్లో. CBSలో అయితే 3 మార్క్స్ అలాంటి వాటిలో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ board for all entrance examinations, one question you can expect in all exams from hybridization. They may ask you by giving any one compound hybridization. దాని మీద మనం ఒక కంప్లీట్ ఒక వీడియో చేద్దాం షార్ట్గా ఎలా చేయాలనేది. ఇవి తెలిస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది, లేకపోతే యూ కెన్ ఆన్సర్ రైట్. సో హైబ్రిడైజేషన్ పార్ట్ 2 సైనింగ్ ఆఫ్ లక్ష్మారెడ్డి.